హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ తెలివైన కుందేలు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే తెలివైన కుందేలు. ఒక చిన్న కుందేలు పిల్ల ఉందంట. అది చాలా అదేంటో తెలుసుకుందామా? ఓకేనా? అనగనగా ఒక అడవి ఉందంట. ఆ అడవికి రాజు ఎవరంటే సింహం. అర్థమవుతుందా? కింగ్ ఆఫ్ ద జంగల్ ఎవరు? సింహం. ఆ అడవిలో ఒకే ఒక్క సింహం ఉందంట. అదే రాజు అంట. చాలా కాలం నుంచి అదే పరిపాలిస్తూ ఉందంట. దానికి వేటాడే ఓపిక లేదంట. ముసలిదైపోయిందంట. కదలలేకపోతూ ఉందంట. అటువంటి సమయంలో తను ఆ అడవిలో నివసించేటటువంటి జంతువులన్నిటినీ పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసిందంట. ఆ మీటింగ్లో ఏమని చెప్పింది అంటే, ఇకపై నేను వేటాడటం మానివేశాను, కాబట్టి రోజుకి ఒక్కరి చొప్పున మీలో ఒక్కరే నా దగ్గరికి రావాలి అని చెప్పిందంట. చెబితే తన డెసిషన్కి ఒక్కసారిగా జంతువులన్నీ అవాక్కైనాయి అంట. అందులో తెలివైనటువంటి ఒక నక్క వచ్చి, సరే రాజా, సరే, చిత్తం మహాప్రభు, మీ యొక్క ఆజ్ఞను మేమందరం ఒప్పుకుంటున్నాము అని చెప్పి మాట్లాడిందంట. అప్పుడు కొన్ని జంతువులు చాలా కోపంగా నక్క వైపు చూశాయంట. అసలు నువ్వెవరు, ఎందుకు చెప్పావు అట్లా అంటే, నేను చెప్తాలే అసలు విషయం, ఆగండి ఆగండి అని చెప్పిందంట. సరే, అప్పుడు రాజుగారు తను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసి తన గుహలోకి, డెన్లోకి వెళ్ళిపోయి నిద్రపోవటం మొదలుపెట్టాడు. అప్పుడు నక్క మిగతా వాటిలందరినీ కలిసి ఊరి చివర చెరువు దగ్గర సమావేశం అవ్వమని చెప్పిందంట. ఎక్కడంటే ఆ అడవికి చెరువు ఉంది, చెరువు పక్కనే ఊరుంది. అర్థమవుతుందా మీకు? అంటే మధ్యలో ఉంది. ఆ చెరువు దగ్గరికి రమ్మంది. ఎందుకు అంటే రాజుగారు చెప్పిన దాని గురించే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నక్కేమని చెప్పిందంటే, మన పేర్లన్నీ కూడా చీటీలు రాద్దాం. చీటీలు రాసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీటీని తీద్దాం. ఎవరి పేరైతే ఆ చీటీలో వచ్చిందో వాళ్ళే ఆ రోజు సింహం రాజుకి ఆహారంగా వెళ్ళాలి. ఆ ఆహారంగా వెళ్ళిన వాళ్ళ చీటీ చింపేసి బయటపడేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అందులో ఉన్నటువంటి చీటీల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. మనలో రోజుకు ఒకళ్ళు తగ్గిపోతూ ఉంటారు. అదృష్టం బాగుండి వెళ్ళిన వాళ్ళకి, అంటే సింహం రాజుకి ఆకలిగా లేదనుకో, వాళ్ళు ప్రాణాలతో బయటపడిపోవచ్చు. అర్థమవుతుందా? సో తినడం తినకపోవడం అనేది సింహం ఇష్టం, కానీ రోజుకి ఒకళ్ళు పంపడం అనేది మనలో ఒకళ్ళకి మన బాధ్యత. మనం అంగీకారం చేశాం కాబట్టి దీనికి అందరూ ఒప్పుకుంటున్నారా అని చెప్పి నక్క అడిగింది. అడిగితే అందులో ఉన్న ఎలుకబంటి, జిరాఫీ అన్నీ ఆలోచించి, సరే ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి అనుకున్నాయంట. తర్వాత రోజు నుంచి చీటీ తీయడం, ఆ చీటీలో ఎవరి పేరు వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళడం. సింహానికి ఆకలిగా ఉంటే వాళ్ళని చంపి తినేస్తుంది, లేదు వెళ్ళిపోమంటే అవి హాయిగా ఎగురుకుంటూ బయటికి వచ్చేస్తాయి. సో ఇది జరుగుతుంది. ఒకరోజు కుందేలు వంతు వచ్చిందంట. పేరు చీటీ తీయగానే కుందేలు పేరు రాగానే అదేమో చాలా బుజ్జి కుందేలు. అమ్మని నాన్నని వదిలి ఇంట్లోంచి వెళ్ళడం దానికి అస్సలు ఇష్టం లేదు, దాని బుర్రలోంచి. అందుకని వాళ్ళ అమ్మతో చెప్తుందంట, అసలు నేను ఎందుకు వెళ్ళాలి, నేను చాలా చిన్ని ప్రాణిని, నేను చాలా మొన్నే పుట్టాను, చాలా జీవితం అనుభవించవలసి ఉంది, అనవసరంగా వెళ్ళి ఆ సింహం బారిన పడి నా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి, నేనేమో చాలా చిన్నిదాన్ని, అయినా ఆ సింహానికి ఏం ఆకలి సరిపోతుంది నన్ను తినడం వల్ల అని అడిగిందంట. ఈ ప్రశ్నలకు మా దగ్గర జవాబు లేదు. ఈ అంగీకారం ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నామో దాని ప్రకారం ఒక జంతువు వెళ్ళాలి. ఈరోజు నీ వంతు వచ్చింది కాబట్టి నువ్వు బయలుదేరాలి అని చాలా కఠినంగా చెప్పాయంట మిగతా జంతువులన్నీ. కానీ ఆ చిన్ని కుందేలను పంపడం వాళ్ళ అమ్మకి కానీ నాన్నకి కానీ అస్సలు ఇష్టం లేదంట. ఆ రోజు వాళ్ళు చాలా బాధపడ్డారంట. ఇంతలో నక్క బయటకు వచ్చి, బయలుదేరుతున్నావా లేదా అని గసిరిందంట. అప్పుడు కుందేలు చిన్నగా ఏడుస్తూ, అమ్మ వెళ్ళి వస్తాను, నాన్న వెళ్ళి వస్తాను, నాకు మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ వీరు ఏదో ఒప్పందం పేరు చెప్పి నా జీవితాన్ని పణంగా పెడుతున్నారు అని చెప్పి బాధపడుతూనే వెళ్ళిందంట. వెళ్ళేదారిలో ఆలోచిస్తూ ఉందంట, ఇన్కేస్ నేను బతుకు ఉంటే ఏమేం పనులు చేయొచ్చు, మా అమ్మ నాన్నతో ఎంత సరదాగా ఉండొచ్చు అని ఆలోచించుకుంటూ బాధపడుతుందంట. అలా వెళుతున్నప్పుడు ఆ కుందేలుకి పాడుపడిపోయిన బావి ఒకటి కనిపించిందంట. అందులో నీళ్లు ఉన్నాయంట అడుగునెక్కడికో. కుందేలు వాటిని చూడగానే దానికి ఒక చిన్న ఐడియా తట్టిందంట. ఆహా, ఇంకా నా పంట పండింది, ఈరోజు ఎలాగైనా ఆ సింహాన్ని నేను ఖతం చేసేస్తాను,
రేపటి నుంచి ఈ అడవిలో ఏ జీవి ఆహారంగా వెళ్ళవలసిన పని లేదు. ఈ ఉపాయం కానీ వర్కౌట్ అయితే ఈ అడవిలో యానిమల్స్ అన్నీ చాలా హ్యాపీగా బతకవచ్చు. సింహం పేడ విరగడవుతుంది అనుకుందంట. ఇంకా అడుక్కున్నదే తడువుగా ఇంకేముంది, కావాలని చెప్పి చాలా ఆలస్యంగా వెళ్ళిందంట. పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అడవంతా గెంతుతూ. అక్కడ మధ్యలో ఎవరో చూసిన జంతువులు, ఇదేంటి సింహం దగ్గరికి వాళ్ళ ఆహారంగా వెళ్తుంది, ఇది ఇంత ఆనందంగా వెళుతుంది ఏంటి, అందరూ జీవితం అయిపోతుంది అనే బాధలో వెళ్తారు కదా అని డౌట్ వచ్చిందంట కొన్ని జంతువులకి. సరేలే మనకెందుకు, మన వంతైతే రాలేదు కదా ఈరోజు, మనం మన ఇంటికి వెళ్ళిపోదామని అవి మధ్యలో వెళ్ళిపోయాయంట. సాయంత్రం సమయానికి చాలా లేటుగా సన్సెట్ అయిపోతున్న టైంలో కుందేలు సింహం దగ్గరికి వెళ్ళిందంట. సింహం అడిగిందంట, నువ్వు ఎప్పుడనగా రావాలి మధ్యాహ్నం సమయానికి, కానీ ఎందుకు లేట్ అయింది అని గట్టిగా గర్జిస్తూ అడిగిందంట. ఒక్కసారిగా భయపడిపోయినట్టు ఉలిక్కిపడి యాక్టింగ్ చేసి, సింహం రాజా, నేను మీ దగ్గరికి వద్దామనే బయలుదేరాను, కానీ దారి మధ్యలో వస్తున్నప్పుడు నాకు ఇంకొక సింహం కనిపించింది. నేను నిన్ను తినేస్తాను అని భయపెట్టింది. కానీ దాని నుంచి తప్పించుకుని మీ దగ్గరికి రావడానికి నాకు ఇంత సమయం పట్టింది. ఎందువల్ల అంటే నేను చెప్పా, నా యొక్క జీవితం చీటీ తీశారు, మా అక్క ఒప్పందం ప్రకారం మా రాజు అయినటువంటి సింహానికి మాత్రమే నా ప్రాణాలు అంకితం, వేరే ఇంకెవ్వరికీ నేను నా ప్రాణాలను ఇవ్వాలనుకోవట్లేదు. మా సింహం రాజు గారు చాలా గొప్ప అని చెప్పి సింహానికి జై అని చెప్పి అడవడం మొదలుపెట్టిందంట. ఆ పొగడ్తతోటి, ఆ జైలతోటి అసలు విషయం మర్చిపోయి, ఈ సింహానికి ఆకలిగా ఉన్న కోపము, ఇంకో సింహం ఉందా నాకు తెలియకుండా ఈ అడవిలో, నడువు చూపించు అని చెప్పి కోపం వచ్చేసిందంట. అదెంత పని మహాప్రభు, మీరు నన్ను గనక ఫాలో అయితే ఆ సింహం ఎక్కడ కనిపించిందో ఆ ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్తా, ఎందుకంటే నాకు ఆ దారి గుర్తుంది, కానీ ఆ ప్లేస్ ఎలా చెప్పాలో తెలియటం లేదు అని చెప్పిందంట తెలివిగా. సరే ఈ చిన్ని కుందేలు పిల్ల ఎందుకు అబద్ధం చెప్పిద్దిలే అని చెప్పి సింహం ఆ కుందేల్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. వెళ్ళే దారిలో కుందేలు చాలా తెలివిగా ఆ సింహాన్ని పొగడటం మొదలుపెట్టిందంట. ఏమని పొగుడుతుందంటే, నేను చిన్నప్పటి నుంచి మీ కథలే విని పెరిగాను రాజా, మా అమ్మ మా నాన్న నిద్రపోయే సమయంలో ఎప్పుడు నాకు మీ కథలే చెబుతూ ఉంటారు. మన రాజుగారు చాలా గొప్పవారు, అసలు వేటకెళితే ఎన్ని జంతువులైనా చంపేసేవాళ్ళు, ఆయన వేటాడడం చూస్తే మాకు చాలా భయమేసేది, ఈ అడవికి అలాంటి రాజు ఉండాలి అని చెప్పి గొప్పగా చెబుతూ ఉండేవాళ్ళు. అంటే ఆ సింహానికి ఎక్కడలేని ఆనందం వచ్చేసిందనమాట. ఉబ్బి తబ్బిబ్బైపోతుంది, అసలు ఆకలేస్తుందనే విషయం కూడా మర్చిపోయింది. అయితే కానీ నేను వేరొక సింహాన్ని చూసిన తర్వాత మీ అంత అందంగా లేదు, కానీ మీలానే అనిపిస్తుంది అని మళ్ళీ మెలికి పెట్టిందంట. అవునా, ఎక్కడ ఉందది, నడువు తొందరగా అని చెప్పి తొందరగా ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టారు. అలా అటు తిప్పి ఇటు తిప్పి ఆ పాత పడ్డ బావి దగ్గరికి తీసుకుని వచ్చిందంట సింహం. తీసుకువచ్చి సింహంతో కుందేలు ఏం చెప్తుందంటే, సింహం రాజు గారు నేను ఇంకొక సింహాన్ని చూశానని చెప్పానే, దానికి మీరు వస్తున్న అడుగుల శబ్దం, మీరు గర్జిస్తున్న అరుపులు విని భయపడి నాకు తెలిసి ఇందులో దాక్కున్నట్టుంది. నేను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చూశాను, ఇప్పుడు మనకు అది కనిపించట్లేదు, నేను ఒక్కసారి తొంగి చూస్తాను, అది నాకు కనిపిస్తే మీతో చెబుతాను అని చెప్పిందంట. అప్పుడు కుందేలు ఆ నూతిలోకి తొంగి చూసిందంట. ఏం కనిపిస్తుంది? వాటర్ కనిపిస్తాయి. అద్దంలో నువ్వు చూసుకుంటే ఏం కనిపిస్తుంది? అలాగే ఇప్పుడు కుందేలు చూసినప్పుడు ఏం కనిపించాలి? కుందేలు మొహం కనిపించాలి. ఇక్కడ ఈ పొట్టి కుందేలు పిల్ల చాలా తెలివైంది. ఏమంటుంది? బయటకు వచ్చి, అవును రాజా, మీరు వస్తున్నారని తెలిసి భయపడి సింహం ఇక్కడ దాక్కుంది, అర్జెంటుగా మీరు వెళ్ళి దాంతో పోరాడి దాన్ని చంపేయండి, అప్పుడు నేను మీకు ఆహారం అయిపోతాను అని చెప్పిందంట. అవును నిజమే అని చెప్పి సింహం ఏం చేసిందంటే, ఫస్ట్ 2 కాళ్ళు బావి మీద పెట్టి తొంగి చూడడం మొదలు పెట్టిందంట. తొంగి చూస్తే ఏముంది, అక్కడ ఒక సింహం నీడ, ప్రతిబింబం, రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇమేజ్ కనిపిస్తుంది. ఈ సింహానికి నిజమేనేమో అనిపించింది, దాన్ని చూసి అరిసింది. అరిస్తే ఏమైంది, నీడ కూడా ఏమవుతుంది, ఆ రిఫ్లెక్షన్ కూడా, ఇమేజ్ కూడా అరుస్తున్నట్టు కనిపించిందంట. దానికి తోడు బావి లోపలికి కదా ఎకో సౌండ్ వస్తుంది, అవునా, నువ్వు గట్టిగా అరిస్తే ఇంకా బాగా వినిపిస్తుంది రివర్స్లో. అట్లా వచ్చేసరికి సింహానికి నిజంగానే కోపం వచ్చింది.
కుందేలు చెప్పింది నిజమే, ఇందులో వేరొక సింహం ఉంది, అది నన్ను చూసి అరుస్తుంది, పిలుస్తుంది యుద్ధానికి, నేను వెళ్ళి దాన్ని ఓడించేసి నిన్ను వచ్చి తర్వాత తింటాను, నువ్వెక్కడే వెయిట్ చేయని చెప్పి 2 కాళ్ళు పెట్టింది, ఇంకో వెనక 2 కాళ్ళు కూడా ఎత్తి గబుక్కున అందులో జంప్ చేసిందంట. చేయగానే ఇంకేముంది, సింహానికి ఈత వస్తుందా? అంత పెద్ద బావిలో ఈతగలదా? అది ఎప్పుడో పాత పురాతనమైన బావి, చాలా లోతుకుంది. సో అలా అలా కాపాడండి కాపాడండి రక్షించండి అంటూ మునిగిపోయింది. ఆఖరికి ఏమైంది, సింహం చచ్చిపోయింది. అప్పుడు కుందేలు పిల్ల సింహం రాజుకి జై, సింహం రాజుకి జై, సింహం రాజా అమర్ రహే, సింహం రాజా అమర్ రహే అని చెప్పి అరుచుకుంటూ వెళ్తుందంట. ఇదేంటి ఇంకా దీన్ని తినలేదా అని చెప్పి మిగతా జంతువులు చూస్తున్నాయంట. ఊళ్ళోకి వెళ్ళి సింహం రాజు డామ్ అయ్యాడు, అమర్ రహే అంటుందంట. ఏంటి అమర్ రహే అని చెప్పి అనుకున్నారు. చనిపోయిన వాళ్ళకి వాడతారు కదా అంటే, సింహాన్ని ఈ చిన్న కుందేలు ఎలా చంపేసిందా అని నక్క ఆలోచించడం మొదలు పెట్టిందంట. అప్పుడు ఆ రోజు రాత్రి కుందేలు తిరిగి వచ్చినందుకు వాళ్ళ అమ్మ నాన్న చాలా పెద్దగా పార్టీ ఇచ్చారంట ఆ యానిమల్స్ అందరికీ. అప్పుడు ఆ పార్టీలో వచ్చిన వాళ్ళంతా కూడా ఈ చిన్న కుందేల్ని నువ్వు అంత పెద్ద సింహాన్ని ఎలా చంపావు అని చెప్పి అడగడం మొదలు పెట్టారంట. అప్పుడు ఆ చిన్న కుందేలు మనిషి ఎలా ఉన్నాడు, ఎంత లావున్నాడు, ఎంత ఎత్తు, ఎంత రంగు కాదు, ఎంత తెలివి ఉందో చూడాలి. అలాగే సింహం పెద్దదై ఉండొచ్చు, బలమైనదై ఉండొచ్చు, కానీ నేను ఈ బుజ్జి కుందేలుని తెలివైన ఉపాయాన్ని ఆలోచించాను, సింహం రాజుని వేసేసాను అని చెప్పిందంట. అబ్బో, ఆ కథంతా విన్న తర్వాత అందరూ కూడా బా ఎంత తెలివైంది, మీరు భలే చిన్ని కుందేలును కన్నారు, నిజంగా ఇలాంటి తెలివైన కుందేలు అందరికీ ఉండాలి, ఇలాంటి తెలివితేటలు కలిగిన పిల్లలని పొగడ్డం మొదలు పెట్టారంట. చూసారా, ఒక చిన్న ఉపాయంతో ఎలా రక్షించుకుందో కుందేలు దాని జీవితాన్ని, పక్కనున్న అడవిలో జంతువుల జీవితాన్ని కూడా రక్షించింది. ఈ కథ బాగుందా? అవును, ఈ కథ బాగుందా? మీకు నచ్చిందా? రేపు ఇంకొక కథతో చెప్పుకుందామా? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.